సార్ సార్ నమస్కారం అండి. నమస్తే నమస్తే కూర్చోండి. నేను బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చానండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ఏమండి ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి. ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి. ఇవ్వండి 200. ఇవ్వండి. ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందిగా. శృతి మెయింటైన్ చేయలే చాముండి. ఇదిగో వెళ్ళు వెళ్ళు. మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికి పారిపోయి వచ్చాడు. ముక్కు కొరికేశాడా? అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కొంక. ఒరే దరిద్రుడా, సబ్బు తింటున్నావా? నురుగులుగా కూర్చోస్తావరా? అరేదాన్ని అడ్డమైన గడ్డి తింటలో వీడు గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతాడే జాముండి. వాడెవడో విమానాల్ని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు. తీసుకుపోవాడిని. పదనన్న వస్తాను వస్తాను. మీరు పచ్చివలస పద్మారావు గారు కదా? అవునండి. మీరు? నేను కుక్కుమతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపుల నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా మైసూర్ బోండా పెట్టింది. నేనప్పుడు అని పాట పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? అమ్మా అన్నీ మర్చిపోయానమ్మా. దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండి అమ్మా. బాటా కదమ్మా? నన్ను అమ్మ అంటావేమిటయ్యా? నేను పురుష సత్యనాడిని. నువ్వు పనిచేసేది బాటా కాదు, బ్రిటానియా బిస్కెట్. కళ్ళజోళ్ళ కంపెనీ. కళ్ళజోళ్ళ కంపెనీ. థ్యాంక్స్ అమ్మా. నేను వెళ్ళి కళ్ళజోడు పగలగొట్టుకోవాలి. వాడి మతి చెడగొట్టావు. ఇప్పుడు వాడు బస్ ఎక్కి ప్యాసింజర్ సీట్ లో కాదే డ్రైవర్ సీట్ లో కూర్చుంటాడు. చంపేస్తున్నావే చాముండి. ఇంటికి పో. వీడిని కూడా తీసుకుపో. రారా నాన్న. ఛీ ఛీ.